వార్తల్లోని వివరాలు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఈ రోజు 7వ దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఈ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మరిన్ని వివరాలు చూద్దాం. ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. 7వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అటు ఒడిషా అసెంబ్లీలో 42 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చివరి దశలో చండీగఢ్తో పాటు పంజాబ్లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లోని 4, ఉత్తరప్రదేశ్లోని 13, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లో 8, ఒడిషాలోని 6, జార్ఖండ్లోని 3 స్థానాలకు ఈ ఉదయం నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. ఒడిషాలోని మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఓటింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఉన్నారు. బీజేపీ ఎంపీ రవికిషన్, పవన్ సింగ్, లాలూ ప్రసాద్ కుమార్తె మీసా భారతితో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,576 మంది థర్డ్ జెండర్ ఓటర్ల సహా 10.06 కోట్ల మంది పౌరులు ఈ దశలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా, ముఖ్యంగా గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బెంగాల్లో అదనపు బలగాలు మోహరించాయి. నేటి ఓటింగ్తో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైన మారథాన్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ ప్రక్రియలో గత 6 దశల్లో 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఓటింగ్ జరిగింది. మొదటి 6 దశల్లో వరుసగా 66.14%, 66.71%, 65.68%, 69.16%, 62.2%, 63.36% ఓటింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా 543 లోక్సభ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. కాగా 7వ విడత ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో మొదటిది మోదీ పోటీ చేస్తున్న వారణాసి. ఆయనకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ బరిలో దిగారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మోదీ మరోసారి విజయ కేతనం ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్లోని మండి. ఇక్కడ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ నెల 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపులో ఎన్నికల ప్రక్రియ ముగిసింది.